గుడ్ మార్నింగ్. ఏం లేదు, మన క్లాస్ 5th స్టార్ట్ అయింది ఇప్పటికి. అంటే అందరూ చిప్ లెవెల్ ఎవరు లేరు, ఇంకా 5th నుంచి అందరూ ఫ్రెషర్సే. అంటే ప్రీవియస్ మీరు వచ్చే ముందు నేను ఒక ప్రామిస్ చేశాను, సార్ మీకు ఈరోజు ఈ క్లాసెస్ చెప్తాము, ఈరోజు ఈ క్లాసెస్ చెప్తాము, ఈరోజు ఈ క్లాసెస్ చెప్తామని. ఆ ప్లాట్ఫామ్లోనే క్లాసెస్ తీసుకెళ్ళామా, ఓన్లీ మేము థియరీయే చెప్పుకుంటూ వెళ్తున్నామా, లేకపోతే ప్రాక్టికల్ ఏమైనా చెప్తున్నామా? అంటే ఫ్రెషర్స్ ఎవరైనా వీడియో అయితే మేము యూట్యూబ్లో పెట్టుకుంటాము, అంటే మా అడ్వర్టైజ్మెంట్ పర్పస్. మా కోర్స్ కంటెంట్ ఎలా ఉంది, మీలాగా ఎవరైనా ఫ్రెషర్స్ వచ్చినప్పుడు ఏమైనా నేర్చుకోగలరా, లేదా మీరు ఇప్పటి వరకు ఏ క్లాసెస్లో ఏం నేర్చుకున్నారు, ప్రీవియస్ వచ్చే ముందు మీకేం తెలుసు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎడ్యుకేషన్ ఏంటి, ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి, అంటే మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటే అలా చెప్పండి. అలాగే కట్ చేయకుండా పెట్టేస్తాను నేను, ఎటువంటి కటింగ్ ఉండదు, ఏమీ ఉండదు. మీ ఫ్రెండ్ ఒకళ్ళు సజెషన్ అడిగారు అనుకోండి, మామ నువ్వు పలానా అకాడమీకి వెళ్ళావు కదా, అక్కడ క్లాసెస్ ఎలా ఉన్నాయి, నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు, 15 days అయిపోయింది కదా, మీకు ఎంతవరకు వచ్చింది కామన్ అడుగుతారు కదా. అలాగే మేము రివ్యూ అనేది అలాగే తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ప్రీవియస్ ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత పృథ్వీ సార్ ఏం నేర్పించారు, ప్రసాద్ సార్ ఏం నేర్పించారు, రామ్ సార్ ఏం నేర్పించారు, వినయ్ సార్ ఏం నేర్పించారు, అలాగే మీకు ఇప్పటి వరకు ఏ సాటిస్ఫికేషన్ ఉంది, ఎలా చెప్పాలనుకుంటే అలాగే చెప్పండి. దానికి ఏమీ ఇది లేదు, మీరు ఎలా చెప్తే అలాగే కట్ చేయకుండా నేను పెడతాను. ఓకేనా? చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అనంతపురం నుంచి వచ్చాను సార్. అనంతపురం. మీ పేరేంటి? ప్రవీణ్ సార్. ఓకే. మీరు ఇంతకుముందు ప్రీవియస్ ఇదే ఫీల్డ్లో ఉన్నారా, ఇక్కడికి ఏం నేర్చుకోవడానికి వచ్చారు? సార్ నేను ఇంతకుముందు షాప్లో వర్క్ చేశాను సార్, నాకేం రాకపోయింది, అందుకు ఇక్కడ వచ్చినా సార్ నేర్చుకోవడానికి. ఇక్కడ వచ్చిన తర్వాత థియరీ మొత్తం అర్థమైంది సార్, రీవాల్వ్ చేయడం వచ్చు సార్, నేర్పించినారు సార్. అందులో పృథ్వీ సార్ బాగా చెప్తున్నారు సార్ మాకు. నిన్న ట్రేసింగ్ కూడా సార్ వినయ్ సార్ నేర్పించినారు సార్, బాగా అర్థమైంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా పేరు గోపి, నాది ఇక్కడ గంగవరం లోకలే. నాకు ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, జీరో నాలెడ్జ్తో వచ్చాను. ఫోన్స్ మీద ఉండే ఇంట్రెస్ట్తో, నేను చిన్నప్పటి నుంచి ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చాను. ఏదో చిన్నదే అని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా ఉంది, చాలా నేర్చుకోవాలని. ఒక్కోటి అలా నేర్చుకుంటున్నాను. చిన్నది కూడా మిస్ చేయకుండా ప్రతిదీ నేర్చుకుంటున్నాను. నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పృథ్వీ సార్ అయినా, రాము సార్ అయినా, ప్రసాద్ సార్ అయినా, వినయ్ సార్ అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూసుకునే ప్రీవియస్ క్లాసుల్లో నేర్చుకునేది అయితే గ్లాసులు ఎలా రీప్లేస్మెంట్ చేయాలి, చిన్నదాని నుంచి పెద్దదానికి ఎలా మార్చాలి మొత్తం అని బాగా చెప్పారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాగానే. ఇంకా నేర్చుకోవాలి. చెప్పండి. నా పేరు వేణు సార్, నేను తెలంగాణ కరీంనగర్ నుంచి వచ్చాను. నాకు జీరో నాలెడ్జ్ దీని మీద, కాకపోతే దీని మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూసి మీకు ప్రసాద్ సార్ కాంటాక్ట్ అయ్యి వచ్చాను. నాకు ఫస్ట్ స్టార్టింగ్ అయితే గ్లాస్ వర్క్ ఇలా రీబోర్డింగ్ తీసుకోవాలి, గ్లాస్ వర్క్ ఇచ్చారు, నాకు కాంబోస్ తీసేసారు, ఇవన్నీ నేర్పించారు. వినయ్ సార్ మనకు రీబోర్డింగ్ ఎట్లా చేస్తారు, హార్డ్వేర్ సెక్షన్ మొత్తం వినయ్ సార్ నేర్పించారు. ప్రసాద్ సార్ ఏమో సాఫ్ట్వేర్, పృథ్వీ సార్ మొత్తం థియరీ ఎలా చెప్తున్నాం మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీక్లో మాత్రం పృథ్వీ సార్ చాలా బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శివ సార్, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. మొబైల్ గురించి నాకు టెక్నీషియన్ పరంగా అంతగా ఏం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మైక్ మార్చడం కానీ, తర్వాత కాంబోస్ కానీ, డిస్ప్లేస్ కానీ ఎలా మార్చాలి అనేది ప్రాక్టికల్గా చేపించారు. దగ్గరుండి చేపించి వచ్చేంత వరకు క్లియర్గా చెప్పి చాలా బాగా చేస్తున్నారు. ప్రాక్టికల్ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నాను ఇక్కడికి వచ్చారు. మీరైతే ఎవరైనా మీ సైడ్ నుంచి రికమెండ్ చేయగలరా? ఖచ్చితంగా చేస్తాను సార్. మనకి దగ్గరలో, అంటే మేము శ్రీకాకుళంకి దగ్గరలో మంచి ఒక సెంటర్ ఏమైనా ఉందనుకుంటే పీసీసీ అకాడమీ బెస్ట్ అకాడమీ అని చెప్తాను సార్. తప్పకుండా చెప్పండి. హాయ్ సార్, నా పేరు హరీష్. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస నుంచి వచ్చాను. యాక్చువల్గా నా ఫీల్డ్ అయితే ఇది, నేను ఇక్కడ వరకు వస్తానని నాకు తెలియదు. నాది వేరే బిజినెస్ ఫీల్డ్ ఉంది. బట్ ఎక్స్ట్రా ఎప్పటి నుండి ఇది నేర్చుకుని నాకు ఇంట్రెస్ట్ ఉంది. అందువల్ల నేను ఏంటంటే అది ఎక్కడ నేర్పిస్తారో కూడా నాకు తెలియదు ఎంతవరకు. కానీ మన పీసీసీ అకాడమీ ఇన్స్టా రీల్స్ చూసాక ఒకసారి కాంటాక్ట్ చేసి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను, ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీలో ఇంకా ఇంత ఓపికగా అయితే ఎవరు చెప్పరు, సార్ కూడా బాగా సపోర్టింగ్ ఇచ్చారు. అందులో ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మొబైల్ మీద నాకు జీరో నాలెడ్జ్. దాంట్లో కాంపౌండ్స్ అంత ఏంటి, డిస్ప్లే రిమూవ్ ఎలాగా,
పిన్ చేంజింగ్ ఎలాగా, సాల్డరింగ్ ఎలాగా, ఏ ఆర్టికల్ గురించి కూడా నాకు తెలియదు. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఈ రోజుకి లైన్స్ చెక్ చేయడం, కాంపౌండ్స్ చెక్ చేయడం, అన్నీ ఎవ్రీథింగ్ అంటే నేనైతే రాణించగలనన్న నమ్మకం అయితే నాకు వస్తుంది. బట్ ఏంటంటే నా వరకు నేను ఎంత నేర్చుకున్నా అనేది నాకు తెలుసు. బట్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మొబైల్ ఫీల్డ్లో అనిపిస్తే కంపల్సరీ నాకు తెలిసి ఈ ఇన్స్టిట్యూట్ బెస్ట్. దూరంగా వెళ్ళిపోతే ఏదో వచ్చేస్తుందంటే అది ఏమీ ఉండదు. మన దగ్గరలో ఉండే వైజాగ్లో జాయిన్ అవ్వండి, సూపర్గా ఉంటుంది. ఇంకోటి చెప్పాలంటే మనకు వచ్చే సార్స్ కూడా ఒక ఫ్రెండ్లీగా క్లాస్ చెప్తూ చాలా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఎవరికి రెఫర్ చేయాలనుకుంటే బెస్ట్ ఇక్కడికే పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. నా పేరు అబ్రామ్ సార్, నక్కపల్లి నుంచి వచ్చాను. జీరో నాలెడ్జ్ సార్, ఫోన్ల మీద జీరో నాలెడ్జ్ సార్. మొబైల్ షాప్ ఉండడం వల్ల నాకు మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉండతో ఈ ఫీల్డ్కి వచ్చాను. ఇన్స్టాగ్రామ్ అని వచ్చాను. చెప్తాం. నా పేరు మనోహర్ సార్, నేను నక్కపల్లి నుంచి వచ్చాను. అసలు స్టార్టింగ్ అసలు ఏం తెలియదు సార్ దీని గురించి. మీరు ఏ విధంగా చెప్తున్నారు, ఫస్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, ఎక్కడి నుంచి ఎక్కడ చెప్తారు, ఫస్ట్ టూల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు చిప్ లెవెల్ దాకా వచ్చాం సార్. మీరు టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, తర్వాత ఓకా షీట్ ఎలా వేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, డిస్ప్లే కనెక్టర్ గురించి, తర్వాత మైక్స్, స్పీకర్ మొత్తం అన్నీ రిమూవ్ చేసి ఎలా వేయాలి, ఎన్నిసార్లు పోయినా దగ్గరుండి సార్ దగ్గరుండి చేస్తున్నారు. ఇప్పుడు చిప్ లెవెల్కి వచ్చాం సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పండి సార్. నా పేరు గొల్లి శ్రీనివాసరావు, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను సార్. మొదట్లో నాకు కొంచెం భయం వేసేది, అంటే ఏమి రాదు నేర్చుకోగలమా లేదని. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అంటే మొబైల్ ఎలా గ్లాస్ వర్క్ చేయడం, కాంపోనెంట్స్ తీయడం, అవన్నీ ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకోగలుగుతున్నాను సార్. ఏదైనా నేర్చుకోవాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి సార్. అది నా కాన్ఫిడెన్స్ ఇప్పుడు వచ్చింది సార్, నేర్చుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.